గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇండియాకు రాకుండా అడ్డుకుంటున్నది కేసీఆర్ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హరీష్ రావు ఇటీవల అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిశాడని, ఇండియాకు రావద్దని చెప్పి వచ్చాడన్నారు. హరీష్ రావు గత నెల 26న అమెరికా వెళ్లి తిరిగి వచ్చాడని, తన దగ్గర ఆయన వెళ్లిన ఫ్లైట్ వివరాలు కూడా ఉన్నాయని తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్ లోని ఆయన నివాసంలో మంత్రి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కేసీఆర్ కుటుంబానికి జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దేశ ప్రపంచ చరిత్రలో రాబోయే కాలంలో మరెవ్వరూ చేయని నీచమైన పని ఫోన్ ట్యాపింగ్ అని పేర్కొన్నారు. ప్రభాకర్ రావు, రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న లాంటి రౌడీ గ్యాంగ్లను పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ అపహాస్యం చేసిండని మండిపడ్డారు. ప్రగతి భవన్, ఫామ్ హౌస్లో కేసీఆర్ వ్యవసాయం చేసుకుంటుండనుకున్నాం, కానీ ఫోన్ ట్యాపింగ్ లాంటి దుర్మార్గమైన పని చేస్తుండని తెలియదన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడం కోసం నెల కింద సిబిఐకి లేఖ కూడా రాసిందని చెప్పారు. రెడ్ కార్నర్ నోటీసు రాగానే ఆయన తప్పకుండా ఇండియాకు రావాల్సిందేనని, పోలీసులకు ఆ దుర్మార్గాలని చెప్పాల్సిందేనని తెలిపారు. ప్రభాకర్ రావు, కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదన్నారు. కేసీఆర్ పెద్దరికంతో వ్యవహరించి ప్రభాకర్ రావును వచ్చి లొంగిపోవాలని చెప్పాల్సింది పోయి రావద్దని చెప్పడం దారుణమని పేర్కొన్నారు. తాము చేపపిల్లలు, గొర్రెల పంపిణీ స్కీమ్స్ను అపహాస్యం చేశామని కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. గొర్రెల పంపిణీ స్కీమ్లో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మాజీ ఎండి రామచందర్ నాయక్, అప్పటి మంత్రి ఓఎస్డీ కళ్యాణ్తో కలిసి మీరు దోచుకున్న 700 కోట్ల దోపిడీని తాము అడ్డుకున్నామని తెలిపారు. ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉండడమే తమ విధానమని స్పష్టం చేశారు. మొన్న ఈ నెల 26 రోజు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడకండే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు. ఆయన దగ్గర పోయి మాట్లాడి, నువ్వు ఇప్పుడంతలా రాకు, చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్, అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారని, ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే వెళ్లారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మతి భ్రమించిందని చెప్పారు. తాను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావుని కలిసినట్లు రుజువు చేస్తే అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని చెప్పారు. ఒకవేళ రుజువు చేయకపోతే కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పి అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరారు. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కొప్పుల ఈశ్వర్ వెళ్తున్న కాన్వాయ్ని లారీ ఢీ కొట్టింది. తిమ్మాపూర్ మండలం రేణిగుంట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో గన్మెన్లకు ప్రమాదం తప్పింది. అదే కాన్వాయ్లో వెనుక కోరుకంటి చందర్ వాహనంలో కొప్పుల ఈశ్వర్ వస్తున్నారు. ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాష్ట్ర సర్కారు సింగరేణిలో చేపడుతున్న పలు సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. ముఖ్యంగా సింగరేణి సీఎండీ బలరాం నాయక్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో సంస్థకు ఏటా 800 కోట్ల రుణభారం తగ్గింది. ఆ విశేషాలేంటో ఓసారి తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా జైపూర్లో 1200 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అడ్డగోలు వడ్డీకి లోన్లు తీసుకుంది. ఆ లోన్లను ప్రముఖ బ్యాంకులకు మళ్లించడం ద్వారా సింగరేణికి వడ్డీ భారం తగ్గడంతో పాటు సంస్థ క్రెడిట్ స్కోర్, సంస్థ రేటింగ్ కూడా పెరగడం విశేషం. సంస్థ ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే క్రమంలో బీఆర్ఎస్ హయాంలో సంస్థ వివిధ కేంద్ర ఏజెన్సీల నుంచి 6,000 కోట్లను 11% పైగా వడ్డీకి తీసుకున్నట్టు సింగరేణి సీఎండీ బలరాం నాయక్ గుర్తించారు.
ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణాల్లో అప్పటికే 2,000 కోట్లు చెల్లించగా ఇంకా 4,000 కోట్ల రుణాలు ఉన్నాయి. వడ్డీ రేట్లు తగ్గించాలని ఆర్ఈసీ, పీఎఫ్సీ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేయగా కేవలం 1% మాత్రమే తగ్గించేందుకు అంగీకారం తెలిపారు. దీంతో లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలని నిర్ణయించిన సీఎండీ ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయించారు. సింగరేణికి తక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చేందుకు ఎస్బీఐ బ్యాంకు ముందుకు రాగా 7.25% వడ్డీతో 3,000 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 6.60% వడ్డీతో 1,000 కోట్లు సమకూర్చుకొని ఆర్ఎఫ్సి, పీఎఫ్సీకి సెటిల్మెంట్ చేశారు. ఈ నిర్ణయం వల్ల సింగరేణిపై వడ్డీ భారం గణనీయంగా తగ్గింది. ఫలితంగా సంస్థకు ఏటా 800 కోట్ల వరకు మిగలనుంది. ఇటీవల సింగరేణిలో పలు సంస్కరణల వల్ల సంస్థకు క్రెడిట్ రేట్ గణనీయంగా పెరిగింది. గతంలో సింగరేణి రుణపరిమితి కేవలం 133 కోట్లు మాత్రమే ఉండేది. దీంతో సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా సంస్థకు నిధుల సమీకరణ కష్టమయ్యేది. సంస్థ డిపాజిట్లు కూడా 2,000 కోట్లు మాత్రమే ఉండేవి. గత సంస్కరణలతో డిపాజిట్లను గణనీయంగా పెంచగా 6,000 కోట్లకు చేరాయి. గ్రాట్యుటీని సైతం 1,200 కోట్ల నుంచి 4,000 కోట్లకు పెంచారు. గతంలో తీసుకున్న రుణాలను వెంటనే చెల్లిస్తున్న ఫలితంగా సింగరేణి సంస్థలకు క్రెడిట్ రేట్తో పాటు బ్యాంకుల్లో క్రెడిబిలిటీ పెరిగింది. ఫలితంగా గతంలో ఉన్న 133 కోట్ల క్రెడిట్ రేట్ నేడు 4,650 కోట్లకు చేరింది. సింగరేణి కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మార్గం సుగమమైంది. సింగరేణికి గతంలో AA- రేటింగ్ ఉండగా బలరాం నాయకత్వంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ ఫలితంగా AA+గా మారింది. ఫలితంగా సింగరేణికి లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం, కొత్త ప్రాజెక్టులు వేగం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సింగరేణికి తక్కువ వడ్డీతో రుణాలు రావడంతో సంస్థ నుంచి బొగ్గు కొనుగోలు చేసే జెన్కో, కరెంటు కొనుగోలు చేసే డిస్కంలకు ఉత్పత్తి వ్యయం తగ్గి యూనిట్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం వరకు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేయగా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులకు చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. ఈదురుగాలులకు ఆసిఫాబాద్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ఆసిఫాబాద్ మండలం జంగగూడ గ్రామంలో చెట్లు విరిగి కరెంటు వైర్లపై పడ్డాయి. ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో వస్తువులు, సరుకులు తడిసిపోయాయి. గుండివాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన తెగిపోయింది. వాంకిడి మండలం ఇందాని గ్రామానికి చెందిన దుర్గం విక్రూబాయి పిడుగుపాటుకు గురైంది. దీంతో ఆమెను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఈ తర్వాత మెరుగైన ట్రీట్మెంట్ కోసం మంచిర్యాలకు తరలించినట్టు ఎస్ఐ సాగర్ తెలిపారు. బెజ్జూరు వీక్లీ సంతలో చిరు వ్యాపారులు, కూరగాయల దుకాణాల కవర్లు ఈదురుగాలకు చినిగిపోయాయి. కష్ణపల్లి, బెజ్జూర్ తదితర గ్రామాల్లో కరెంటు పోల్స్ మీద చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దహేగాం, గిరవెల్లి గ్రామాల్లోని పలు ఇంటి పైకప్పులు ఎగిరిపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. శివంపేటలో పలు చోట్ల చెట్లు విరిగి ఇండ్ల మీద పడ్డాయి. కరెంటు స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. గూడూరు గ్రామంలో పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. గ్రామంలోని దర్గా దగ్గర పార్క్ చేసిన కారుపై ఓ చెట్టు విరిగిపడటంతో డ్యామేజ్ అయింది. సంగారెడ్డి జిల్లాలోని హత్నూరా, గుమ్మడిదల, జహీరాబాద్ మండలాల్లో, సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, కోహెడ, కొండపాక మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంచిర్యాల జిల్లా మందమరిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల కోసం మేనేజ్మెంట్ ఏర్పాటు చేసిన స్టాల్కు సంబంధించిన టెంట్లు కూలిపోయాయి. ఈదురుగాలుల బీభత్సానికి మణికొండలోని వరంగల్ హైదరాబాద్ హైవేపై పెద్ద చెట్టు విరిగిపడింది. దీంతో కేబుల్ వైర్లు చెల్లాచెదురుగా పడిపోయి కిలోమీటర్కు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో పలు చోట్ల కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, నెల్లికుదురు, నర్సింహులపేట మండలాల్లో భారీ వర్షం పడింది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలో ఉప్పు రామయ్యకు చెందిన 2 ఆవులు పిడుగుపాటుకు మృత్యువాత పడ్డాయి. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.
ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని దాదాపు అన్ని సర్వేలు తేల్చాయని అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ సర్వే అంచనాలు ప్రతికూలంగా రావడంతో తగాదాలు సృష్టించేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేత సీఎం రమేష్ ఆరోపించారు. ఓట్ల లెక్కింపు రోజున కూటమి ఏజెంట్లు సంయమనం పాటించాలని కోరారు. తప్పుడు సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని వైసీపీ చూస్తుందని మండిపడ్డారు. జగన్ పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో పలు నేషనల్ మీడియా ఛానల్స్, ప్రైవేట్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. ఓటర్ల నాడి పసిగట్టి దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని అంచనా వేశాయి. ఈ క్రమంలోనే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమే మరోసారి విజయడంకా మోగించబోతుందని తేల్చాయి. సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో తిరిగి జైలులో సరెండర్ అయ్యే ముందు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఫేక్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 పార్లమెంట్ స్థానాలు ఉన్న రాజస్థాన్లో బీజేపీ 33 సీట్లు గెలుస్తోందని ఓ సర్వే సంస్థ చెప్పిందని, అసలు ఇది ఎలా సాధ్యమవుతుందని ఎద్దేవా వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అనడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చమత్కరించారు. ఫలితాల విడుదలకు 3 రోజుల ముందే తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సిన అవసరమేంటని అసహనం వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు పూర్తి భిన్నంగా కౌంటింగ్ రోజున రిజల్ట్ వస్తాయని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. అయితే కొందరు ఈవీఎంలను మార్చడానికి ట్రై చేస్తున్నారని జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ మరో బిగ్ బాంబు పేల్చారు. కాగా బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోయారు. అధికార ఎన్డీఏ కూటమిని కొత్త అంశాలతో టార్గెట్ చేసి ఇరుకున పెట్టారు. లోక్సభ ఎన్నికల క్యాంపెయినింగ్లో స్టార్టింగ్ నుంచి వన్ సైడ్గా దూసుకుపోయిన బీజేపీకి కేజ్రీవాల్ వచ్చి బ్రేకులు వేశారు. కేజ్రీవాల్ ఎంట్రీతో ఇండియా కూటమిలో ప్రచారంలో మరింత జోష్ వచ్చింది. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని, కేసీఆర్ రేవంత్ రెడ్డికి చిప్ప చేతికిస్తే సీఎం ఆ చిప్ప చేత పట్టుకుని ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిళ్లకు లొంగిపోయి బీఆర్ఎస్ తో రేవంత్ లాలూచి పడుతున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును అందుకే సీబీఐకి అప్పగించడం లేదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ మద్దతు తెలిపి పోరాటం చేసిందని లక్ష్మణ్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి గారు, నువ్వేదో గొప్పగా ఇవాళ ఏదో తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్రని సోనియమ్మనే ఇచ్చిందని చెప్పి, తెచ్చినామని చెప్పి వారు మాట్లాడడం ఇదేమాత్రం కూడా భావ్యం కాదు. తెచ్చుకున్నది, ఇచ్చుకున్నది అంతా కూడా ఈ తెలంగాణ సమాజానికి ఆ ఖ్యాతి, గౌరవం దక్కుతుంది తప్పితే ఈ యొక్క వ్యక్తి కాదని విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గమనించారు. మీరు ఆనాడు నిధులు, నియామకాలు, ఏ రకంగా నీళ్లు ట్యాగ్ లైన్తో ఉద్యమం ప్రారంభమైందో ఆ ట్యాగ్ లైన్ విస్మరించిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. తెలంగాణ సమాజం రాజకీయంగా గోరిగట్టింది. నీళ్ల పేరు మీద ఏ రకంగా దగా చేసి లక్షల కోట్లు దండుకున్నటువంటి ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమని, నీళ్ల పేరు మీద మోసం చేసి ఆనాడు మోసపోయాం నీళ్ల వల్లనే చెప్పినటువంటి ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక అయితే మళ్ళీ ఆ నీళ్ల పేరు మీదనే ఏ రకంగా తెలంగాణ సొమ్మును దోచుకున్నటువంటి నిధులు, ఏ రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్నటువంటి 2014లో ఏర్పడిన రాష్ట్రంలో ఇవాళ అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టి పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా ఆ రకంగా అప్పులు చేసినటువంటి కేసీఆర్ వైనం 8 లక్షల కోట్ల అప్పులు. ఆ అప్పులు తీర్చలేక ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం అధికారం కోసం, కుర్చీ కోసం ఇవాళ అలవి కాని హామీలు ఇచ్చి అందరికీ అన్ని ఉచితం అని చెప్పి ఇవాళ అధికారం రాగానే ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోర్డు మల్లయ్య చిన్నంగా ఏ రకంగా మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసం దగా చేస్తూ ఉన్నారు ఇవాళ గమనిస్తూ ఉన్నారు. ఆయననేమో అప్పులు చేసి చిప్ప చేతికి ఇచ్చిపోతే ఈయన రేవంత్ రెడ్డి గారు ఆ చిప్ప చేతిని పట్టుకొని ఢిల్లీ చుట్టి వాళ్ళ పడిగాపులు కాస్తున్నాడు ఇవాళ. అంటే తెలంగాణను ఏ స్థాయికి దిగదార్చారు. తెలంగాణ వస్తే గుజరాత్ తరహా ఇవాళ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి అన్ని అవకాశాలు, వనరులు ఉన్నప్పటికీ కేవలం మీ స్వార్థపూరితమైన రాజకీయాల కోసం ఇవాళ తెలంగాణ అప్పుల ఊబిలోకి నెట్టినట్టు. టీజీఎస్ ఆర్టీసీలో త్వరలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రకటించారు. కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని వెల్లడించారు. త్వరలోనే ప్రవేశపెట్టబోయే కొత్త బస్సులకు అనుగుణంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సజ్జనార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమన్నారు. ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. బస్కా పయ్యా నహీ చెల్లేగా నినాదంతో చేపట్టిన సమ్మె తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ తొలి మలి ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని గుర్తు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు 2011లో 29 రోజుల పాటు మేము సైతం అంటూ సకల జనుల సమ్మెలో పాల్గొన్నారని గుర్తు చేశారు. సమ్మెలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొని రాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుండడం వల్లే మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు. గత 2 ఏళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలిపి మొత్తం 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తాయని స్పష్టంగా చెబుతున్నాయి. కావున కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాబోయే 2029, 2034 ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమికి 295 సీట్లు వస్తాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అనడం హాస్యాస్పదమన్నారు. వారికి భ్రమలు, ఆత్మవిశ్వాసంతో మునిగిపోవడానికి మరో 48 గంటలే మిగిలి ఉందన్నారు. తర్వాత వాస్తవ ఫలితాలను చూడగానే ఆశలు ఆవిరైపోతాయని హర్దీప్ సింగ్ ఎద్దేవా చేశారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విపరీతమైన ఎండలు, వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా వాతావరణ శాఖ చల్లటి కబురు తెలిపింది. రాగల 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండగా రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ తరుణంలోనే పలు జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనంతో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు హైదరాబాద్లో నేడు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అయితే ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాతావరణ శాఖ సూచనతో ఇప్పటికే జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. భరతమాతకు పాదం వంటి కన్యాకుమారిలో తాను నిర్వహించిన ధ్యానం సరికొత్త సంకల్పాలకు దారి చూపిస్తుందన్నారు ప్రధాని మోడీ. తనలో ఇప్పుడు అనంతమైన శక్తి ప్రవహిస్తుందని పేర్కొన్నారు. ఎన్నో అనుభవాలు, భావోద్వేగాలతో మది నిండిపోయిందని చెప్పారు. తమిళనాడులో 3 రోజుల ఆధ్యాత్మిక యాత్రను ముగించుకొని ఢిల్లీకి వెళ్తూ మీడియాకు ఓ వ్యాసం విడుదల చేశారు మోడీ. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎంతో మందిని కలిశానని, అభిమానపూర్వక ఆశీస్సులు అందుకున్నానని చెప్పారు. వారి నమ్మకం, ఆదరణ ఓ మధురానుభూతి. తలుచుకుంటే నా కళ్ళలో తడి వస్తుందన్నారు. ఒకసారి సాధనలోకి వెళ్ళాక వేడివేడి రాజకీయ వాగ్వాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మాయమైపోయాయని చెప్పారు. బాహ్య ప్రపంచం నుంచి నా మది పూర్తిగా వేరైపోయిందని తెలిపారు. బాధ్యతలు మనపై ఉన్నప్పుడు ధ్యానంపై గురి కష్టమని పేర్కొన్నారు. కన్యాకుమారి నేల, స్వామి వివేకానందుని స్ఫూర్తి మాత్రం దానిని నాకు సులభం చేశాయన్నారు. శాంతియుతమైన నిశ్శబ్ద వాతావరణంలో నా ఆలోచనలన్నీ దేశ ఉజ్వల భవిష్యత్తుపైనే ఉన్నాయని చెప్పారు. ఇక్కడి సూర్యోదయం చూశాక నా ఆలోచనలు కొత్త ఎత్తులకు వెళ్లాయని తెలిపారు. విశాల సముద్రం నా ఆలోచనల పరిధిని విస్తరింపజేసిందని చెప్పారు ప్రధాని. కన్యాకుమారి ఓ శక్తిపీఠమని, నదులన్నీ సముద్రంలో కలిస్తే అలాంటి సముద్రాలు సంగమించే చోటు అని చెప్పారు. ఇక్కడి చారిత్రక కట్టడాలు దేశ నిర్మాణానికి గొప్ప స్ఫూర్తిని కొనియాడారు. మన దేశ సంక్షేమ ప్రయోజనాలు యావత్ ప్రపంచానికి మేలు చేస్తాయని మోడీ చెప్పారు. పెద్ద కలల్ని కంటూ వాటిని సాకారం చేసుకోవాలని, సంస్కరణలపై సాంప్రదాయ ఆలోచనలను వినాడాలని సూచించారు. స్వతంత్ర పోరాటం మాదిరిగానే వికసిత భారత్ కోసం వచ్చే 25 ఏళ్లు పాటుపడదామని, కలిసి ముందడుగు వేద్దామని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. ప్రజ్వల్ రేవన్న సెక్స్ టేప్ల వ్యవహారంలో ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే లైంగిక చర్యల్ని ప్రజ్వల్ వీడియో తీశారని పోలీసులు భావిస్తున్నారు. అయితే కొన్ని నెలల ముందే ఈ ఫోన్ని తాను పోగొట్టుకున్నట్టు ప్రజ్వల్ సిట్కు తెలిపాడు. ఫోన్ దొరికితే కేసు మరింత బలంగా మారుతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రజ్వల్ రేవన్న మొబైల్ ఫోన్ను గుర్తించేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఇది మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలను రికార్డు చేయడానికి ఉపయోగించిందని సిట్ భావిస్తోంది. ప్రజ్వల్ పోయిందని చెబుతున్న ఈ ఫోన్ని కీలక సాక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఫోన్లో లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు కనుగొనడానికి యాపిల్ సర్వర్లను
యాక్సెస్ చేయాలని సిట్ కోరింది. సాధారణంగా యాపిల్ ఐక్లౌడ్లో టెక్స్టులు, వాయిస్ రికార్డులు, ఫోటోలు, వీడియోలతో సహా మొత్తం సమాచారాన్ని నిల్వ చేస్తుంది. దీంతో ప్రజ్వల్ రేవన్న ఫోన్లోని వివరాలను తెలుసుకోవాలంటే ఐక్లౌడ్ని నేరుగా యాక్సెస్ చేయడమే మార్గమని సిట్ భావిస్తుంది. యాపిల్ తన సర్వర్లను సిట్కు యాక్సెస్ చేసే అవకాశం ఇస్తే ఈ కేసు దర్యాప్తు మరింత వేగమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురైన బాధితురాలి వాంగ్మూలమే సిట్ వద్ద బలమైన సాక్ష్యం. ఇదిలా ఉంటే సెక్స్ టేపుల వ్యవహారం బయటకు రావడంతో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిన ప్రజ్వల్ ఇటీవల తిరిగి బెంగళూరు వచ్చారు. ఎయిర్పోర్ట్లోనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు కోర్టు జూన్ 6 వరకు కస్టడీకి పంపించింది. ఏప్రిల్ నెలలో ప్రజ్వల్ రేవన్నవిగా చెప్పబడుతున్న పలు సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. రేవన్న ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళపై ప్రజ్వల్ రేవన్నతో పాటు ఆయన తండ్రి హెచ్డి రేవన్న లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని పలు హోటల్స్, రెస్టారెంట్లు, బార్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. లక్డీ కపూర్లోని హోటల్ అశోక, కిచెన్ ఆఫ్ మూన్లైట్ బార్, హైడ్రేట్ ద బార్, న్యూ ఫిష్లాండ్ హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్లోని పలు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేశారు. హోటల్ షిప్ల్యాండ్లోని కిచెన్లో ఎలుకలు తిరగడాన్ని అధికారులు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్ను కూడా గుర్తించారు. వాటిని అక్కడే ధ్వంసం చేశారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం హోటల్, రెస్టారెంట్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్లోని పలు హోటళ్లలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బయట ఫుడ్ని ప్రిఫర్ చేయకపోవడమే మంచిదని సూచనలు చేస్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.